మన క్రైస్తవ జీవితంలో మనము సడన్లో కన్ఫ్యూజ్ అయిపోయేటువంటి పరిస్థితి ఏంటంటే, చాలా సిన్సియర్గా మన బైబిల్ చదువుతాం. కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే, ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి కన్ఫ్యూజన్. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఇది చెయ్యి, ఇలా ఉండు, హీ గేవ్ ద రైట్ అని చెప్తాం. రైట్ రాంగ్ కాదండి. నువ్వు సమస్యలు ఎత్తనే పోయి దేవుని దగ్గర బలం తెచ్చుకోవాల్సిన పని లేదు. అసలు ఎక్స్ట్రా బలం తెచ్చుకొని ఎక్స్ట్రా కార్యాలు చేయాలి. నువ్వు దేవుడిని అడిగిన ఏది కూడా దేవుడు అడిగినది అడిగినట్లు ఇవ్వడు. ఎందుకో తెలుసా? మీ అందరికీ శుభములు. మరి సులభంగా అయిపోయేదానికి కష్టపడుతున్నావు అని మీ పక్కన వాళ్ళతో చెప్పండి. సులభంగా అయిపోయేది అనవసరం కష్టపడుతున్నావు. చాలా ఈజీగా అయిపోతుంది, కానీ నువ్వు కష్టపడుతున్నావు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీ ముందర ఉన్న పర్వతము నీకు పర్వతం. నిన్ను వెలపెట్టుకున్న వానికి అది చదునేలతో సమానము. చెప్తున్నారా చెప్పట్లేదు? పక్కన వాళ్ళకి నాకు చెప్తున్నారా? అందరు నన్ను చూసి చెప్తున్నారండి. నాకు చెప్పమని చెప్పలేదండి. ప్రభు కృపను బట్టి పర్వతాలను చదునేలాగా చూడడం వల్లనే, ప్రభు అది నేర్పించడం వల్లనే నేను మీ ముందర నిలబడ్డాను. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. పక్కన వాళ్ళతో చెప్పండి, లోయలు నీకు లోయలు, నిన్ను వెళ్ళపెట్టుకున్న వానికి అది చదును నేలతో సమానము, సమతల భూమితో సమానము. నీ కళ్ళకు ఎండిన ఎముకలు కనపడుతున్నాయా? ఎండిపోయినట్లుగా అనిపిస్తుందా? నిన్ను వెళ్ళపెట్టుకున్నవాడు వాటిని ఏం చేస్తున్నాడో మీరే డిసైడ్ చేసుకోవాలని. హల్లెలూయా, ప్రభు స్తోత్రం. ఎందుకు క్రైస్తవుడు దేవునికి సమయం ఇవ్వాలి అంటే, ఆయన కళ్ళు నీ కళ్ళుగా మార్చబడడానికి. ఆయన అభిషేకము ఈ భూమి మీద దాన్ని నీ అభిషేకంగా నువ్వు ఫీల్ అవునట్లుగా, ఆయన శక్తి, ఆయన సామర్థ్యము అది నీది అనే ఫీలింగ్లోకి నువ్వు రావడానికి నువ్వు టైం గడపాలి. ఒకసారి మనం బైబిల్లోకి వెళ్దామా వద్దా? వెళ్దామా? చూద్దాం, బైబిల్ చూద్దామండి. అట్లీస్ట్ సండే చర్చికి వచ్చినప్పుడు కూడా బైబిల్ ఓపెన్ చేయకపోతే బాగుండదు కదండి. మనము అసలే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. బొట్టు తీసేసేవాళ్ళు, మెల్లో క్రాస్ వేసుకునేవాళ్ళు, ఇలా మనం క్రైస్తవులు అని పిలబడుతూ కూడా అట్లీస్ట్ వారానికి ఒకసారైనా బైబిల్ ఓపెన్ చేయకపోతే, ఇవన్నీ వెటకారం అండి. ఇవన్నీ ఏంటవి? వెటకారం అన్నమాట. ఇప్పుడు కూడా బైబిల్ ఓపెన్ చేయకపోతే ఎట్లా? అసలే రోజు ఇంట్లో ఏం ఓపెన్ చేస్తామో మనకే తెలీదు. ఈరోజు కూడా సండే రోజు కూడా బైబిల్ ఓపెన్ చేయకపోతే ఎట్లా? చూద్దాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము. యెషయా 40. మన క్రైస్తవ జీవితంలో మనము సడన్లో కన్ఫ్యూజ్ అయిపోయేటువంటి పరిస్థితి ఏంటంటే, చాలా సిన్సియర్గా మన బైబిల్ చదువుతామండి. అప్పుడప్పుడు మనం ఏం చదవనట్టు, మనకు అసలు భక్తి లేనట్టు, మనకేం విశ్వాసం లేనట్టు అనిపిస్తుంది. కానీ మొత్తానికి బై డిఫాల్ట్ మనలో ఒక తీవ్రత ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. అదేంటంటే బైబిల్ చదవాలనే ఆలోచన ఉంటుంది. కానీ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే, ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి కన్ఫ్యూజన్. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఇది చెయ్యి, ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా వెళ్ళు అని చెప్పడం జరుగుతుంది. మనం అట్లనే వెళ్తుంటాం. కానీ న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి ఇలా వెళ్ళడం, అలా వెళ్ళడం ఏముండదు, పోవడమే. ఎందుకు పోవడమో తెలుసా అండి? ఓల్డ్ టెస్టిమెంట్ అంతా దేవుడు బయట ఉండి నడిపించడం, న్యూ టెస్టిమెంట్ అంతా దేవుడు లోపల ఉండి నడిపించడం. ఈ చిన్న డిఫరెన్స్ను మనం ఫీల్ అవ్వనందుకు, గ్రహించినందుకు, అనుభవించినందుకు మనము కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ చదివినా, న్యూ టెస్టిమెంట్ చదివినా, నువ్వు న్యూ టెస్టిమెంట్లో ఉన్నావు. కాబట్టి నువ్వు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నువ్వు పోతూనే ఉంటావు, ఎక్కడ ఆగవు, ఎక్కడ ఆలోచించావు. బైబిల్లో ఏలియా సైతం ఆగిపోయాడు, మోషే సైతం ఆగిపోయాడు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అపోస్తులు మాత్రం ఎక్కడ ఆగలేదు. ముందర చంపుతాం అంటే, ఏం చంపుతావు? నువ్వు చంపుతుంటే నేను చూసుకుంటూ కూర్చుంటానా? నా దేవుడు రక్షించుటకు సమర్థుడు
కదా. ఇలాంటి మాటలు మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో విని ఉత్తేజపడతాం. కానీ ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో అటువంటి మాటలు చెప్పినట్టుగా ఉంటాం. కానీ ప్రభుకు స్తోత్రం, న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరి వాయిస్ ఇదే, ప్రతి ఒక్కరి స్టేట్మెంట్ ఇదే. చంపుతామంటే భయపడడం, కొడతామంటే భయపడడం, శోధనలు అంటే భయపడడం లేనే లేదు. ఏదైనా ఉపద్రవం వస్తే ఆ ఉపద్రవము ముందర నిలబడి దేవుని శక్తిని పొందుకొని ముందుకు పోతూనే ఉంటారు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 99వ వచనం చూద్దాం. ఇంకా నవ్వలేదు, ఇంకా లేదు అని చెప్పలేదు, సైలెంట్గా ఉన్నారు. ఎన్ని వచనాలు ఉన్నాయి చూద్దామండి. యెషయా 40 ఎన్ని వచనాలు ఉన్నాయి? 31 ఉన్నాయండి. 31 వచనాలు ఉన్నాయి. లాస్ట్ 3 వచనాలు చదువుకుందామండి. 29ని చదువుదామా? బలమిచ్చువాడు ఆయనే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. మరి ఇప్పుడు సొమ్మసిల్లిన వాడు ఏం చేయాలి? బలము సొమ్మసిల్లిన వాడు ఏం చేయాలి? సొమ్మసిల్లిపోవాలా లేక బలం తెచ్చుకోవడానికి దేవుని దగ్గర పోవాలా? సరే, 29, 30, 33 వచనాలు చదివి మళ్ళీ కొంచెంసేపు ముందుకెళ్దాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. మీ పక్క వాళ్ళు అడగండి, సొమ్మసిల్లిపోతున్నావా? సొమ్మసిల్లిపో. పోయి ఎక్కడికి పోవాలి? బలం ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వాడే క్రైస్తవుడు అండి. శక్తి ఎక్కడ దొరుకుతుందో తెలిసినవాడు, జీవం ఎక్కడ దొరుకుతుందో తెలిసినవాడు, పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలిసినవాడు, సంతోష సమాధానాలు ఎక్కడ దొరుకుతాయో తెలిసినవాడు క్రైస్తవుడు. సొమ్మసిల్లిన వాడు, వానికి ఉండాల్సిన జ్ఞానం ఏంటో తెలుసా అండి? సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు అంటే ఇప్పుడు సొమ్మసిల్లిన వాడు ఏం చేయాలి? మీరు సింపుల్గా అనొచ్చు ప్రార్థన చేయాలని, నేను అనను. ఎందుకంటే మనం సొమ్మసిల్లి దేవుని దగ్గరికి వెళ్ళి, నేను సొమ్మసిల్లాను ప్రభువా, నాకున్న బలహీనత నీకు తెలియదు ప్రభువా, నీకు అర్థం కాదులే ప్రభువా, అయినా అర్థమవుతుందిలే ప్రభువా, ప్రాణం పెట్టావు కదా, ఇటువంటి మాటలన్నీ మనం మాట్లాడతామండి. మాట్లాడిన తర్వాత మన హృదయంలో కొంచెం నెమ్మది వస్తుంది. బాయ్ ప్రభువా, నీకు స్తోత్రం నాయన, సమాధానకర్త నీకు స్తోత్రము. ఇంతవరకే సమాధానము, శాంతి, నెమ్మదితో మాత్రమే మనము రిటర్న్ వస్తాం. కానీ సొమ్మసిల్లిన వారికి దేవుడు ఏమిస్తాడంట? సొమ్మసిల్లిన వారికి ఏమిస్తాడంట? కాపీ కొట్టండి, టీవీలను చూసి చదవండి, మీ బైబిల్లను చూసి చదవండి, కరెక్ట్గా చదవండి. సొమ్మసిల్లిన వారికి అమ్ముతున్నాడా? మనం కొనాలా? నువ్వు సొమ్మసిల్లి ఉంటే ఆయన ఇస్తాడు, తీసుకోవాలా? ఆయన ఇస్తాడు, తీసుకోవాలి. అవునా కదా? సొమ్మసిల్లిన వారికి ఏమి ఇస్తాడంట ఆయన? అసలు నువ్వు ఎందుకు సొమ్మసిల్లినావో నాకు తెలియదు అనుకున్నావా? అసలు నీ ఫేస్ చూస్తే నాకు తెలియదు అనుకున్నావా? ఎందుకు దీనిలోకి భయపడతామండి మనం? నన్ను పాయింట్అవుట్ చేస్తాడేమో దేవుడు, నేను చేసింది చెప్తాడేమో దేవుడు అని చాలాసార్లు మనం దేవుడిని అర్థం చేసుకునే బదులు అపార్థం చేసుకుని సొమ్మసిల్లిన స్థితిలో దేవుని యొద్ద నుంచి ఏం తీసుకోవాలా? ఇది ఎవరు చెప్తున్నారు స్టేట్మెంట్? ఇది ఎవరు ఇస్తున్నారు స్టేట్మెంట్? సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఎవరు?
దాన్ని నేను ఖండిస్తున్నాను అని ఏమన్నా టీవీ 9లో కానీ సాక్షి టీవీలో కానీ దేవుడు అన్నాడండి? అన్నాడా? లేకుంటే ఇంకో ప్రవక్తను పంపి ఆ వ్యక్తి చెప్పినది తప్పు, ఇది కరెక్టు అని ఏమన్నా దేవుడు అన్నాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఖండించకపోతే ఏమని అర్థం? దేవుడు ఈ మాట చెప్పాడు, నేను చెప్పలేదు అని గనక అనకపోతే ఏమని అర్థం? కరెక్టే. ఏంటది? కరెక్టే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు దేవుడు అన్న స్టేట్మెంటు రైటా రాంగా? నిజమా అబద్ధమా? ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఏంటి మరి? కదా, దేవుని దగ్గరికి పోయి ఏం తెచ్చుకోవాలి? సొమ్మసిల్లి ఉంటే, నిరాశ ఉంటే, బలహీనత ఉంటే అలా పడిపోయి ఉండాలా, లేకపోతే వెళ్ళి తెచ్చుకోవాలా? ఓకే, కష్టం చెప్పుకోవాలా, లేకపోతే తెచ్చుకోవాలా? ఆ సొమ్మసిల్లిన వారికి ఆయన ఏమిస్తాడు? ప్రభా, నేను సొమ్మసిల్లి ఉన్నాను, కానీ నీ ఎద్దుకు నేను ఎందుకు వస్తున్నానో తెలుసా ప్రభా? నువ్వు బలం ఇస్తాన్నావు ప్రభా, నువ్వేమిస్తాన్నావు, అందుకే నేను వచ్చాను ప్రభా. నేను సొమ్మసిల్లి ఉండడానికి నేను ఒప్పుకోవట్లేదు, కానీ నువ్వు బలం ఇస్తాన్నావు కదా, ఆ బలం నాకు కావాలా ప్రభా, అందుకే నేను వచ్చాను. బలవంతుడా, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేము నీతో ఘనులైన వారిని. సొమ్మసిల్లిన స్థితిలో ఆయన బలవంతుడని, ఆయన బలం ఇస్తానని చెప్పాడని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బలవంతుని గురించి పాటలు పాడి, ఆ బలవంతుణ్ణి ఆరాధించి, ఆ బలవంతుణ్ణి నమ్మి, ఆ బలవంతుని ఎలా నమ్ముతున్నామో ఆయనకి చెప్పి, ఆయనను అలాగ సమయం గడుపుతుండగా ఆయన ఇస్తానన్న బలము నీకు తెలియకుండానే, మీరు ఎవరైనా సెలైన్ ఎక్కించుకున్న వాళ్ళు ఉన్నారు? సెలైన్ కదా, 3 సార్లు బదులు 30 సార్లు మోషన్స్ అయినాయి అనుకోండి, పోవడమే. ఏం చేయరండి, పైపులు పెట్టేస్తారు, బాటిల్ పెడతారు, చుక్కలు పడుతూనే ఉంటాయి. స్టార్టింగ్లో ఒక వ్యక్తి బెడ్ మీద పడుకొని అమ్మ తెలియకుండానే బాగున్నారా, ఎప్పుడు వచ్చినారు, అయినా ఈ యాపిల్ పండ్లు ఇవన్నీ అవసరమా, బ్రెడ్ అని మాట్లాడడం ప్రారంభిస్తారు. తెలియకుండానే నీరసంగా అలాగా బెడ్ కత్తుకుపోయినటువంటి వ్యక్తి చుక్కలు డ్రాప్ బై డ్రాప్ వెయిట్ అపాన్ ద లార్డ్ అన్నట్టుగా వెయిట్ అపాన్ ద గ్లూకోజ్ అనేది ఏమంటారు దాన్ని? సెలైన్. ఆ సెలైన్ ఎక్కుతున్న కొద్దీ, ఆ డ్రాప్ వస్తున్న కొద్దీ శక్తి సామర్థ్యం ఎలా వచ్చిందో నీకే తెలియదు. నీరసంగా అత్తకపోయిన నీవు తెలియకుండానే మాట్లాడడం మొదలు పెడతావు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు బాటిల్ కంటే ఎక్కువ కదా. అవునా కదా? కనీసము అంత బాటిలే నీకు తెలియకుండా 2-3 బాటిల్ ఎక్కేసరికి నువ్వు మంచం మీద ఉండవు. నేను పోతా, డిశ్చార్జ్ ఎప్పుడు అనడం మొదలు పెడతావు. అంటే నువ్వు కాదని ఎవరో, అవునా కాదా? తెలియకుండానే శక్తి సామర్థ్యం రావడం మొదలవుతుంది. మరి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ బెడ్ మీద పడుకోవాల్సిందే, ఎక్కించుకోవాల్సిందే, ఆ బలం పొందుకోవాల్సిందే. దేవుడు సొమ్మసిల్లిన వారికి బలం ఇస్తా అన్నాడు. అది నువ్వే నీ క్రైస్తవ జీవితంలో ప్రాక్టీస్ చేయకపోతే, అది నువ్వు రుచి చూడకపోతే ఇతరులకు నువ్వు ఏమి చెప్తావు? నీ క్రైస్తత్వం గురించి నువ్వేం సాక్ష్యం చెప్తావు? ఇది నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే, ఇది నువ్వు అనుభవించకపోతే, నీవు దేవుని శక్తి కలిగిన కార్యాలకు నువ్వు సాక్షిగా ఎలా ఉంటావు? ఆయన ఇస్తా అన్నాడు. ఒకసారి మనం ఇది ఇలానే పెట్టుకొని యెషయా 40
29-31 వరకు అలానే పెట్టుకొని మనము యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో తన్ను ఎందరు ఎందరు అంగీకరించిరో ఆ, వారికందరికి అనగా అనగా తన నామం నందు ఆ, విశ్వాసముంచిన వారికి ఆ. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అందరూ చెప్తాం అధికారము. అధికారము అన్న మాట ఎప్పుడు వాడతారు? అధికారం అన్న మాట ఎప్పుడు వాడతారు? అధికారం నీకే ఉంది, నువ్వు ఎప్పుడు వాడతావా? నాకు ఈ అధికారం ఉంది అని ఎప్పుడు వాడతావు? ఎందరైతే తన్ను అంగీకరించిరో, ఎందరైతే తన్ను అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచిరో వారు దేవుని పిల్లలవుటకు అధికారము ఆయన అనుగ్రహించెను. ఇదొక ఫినిష్డ్ వర్క్ అన్నమాట. ఇది దేవుని యొక్క ఫినిషింగ్ వర్క్. దేవుడు చేసే పని కాదు, దేవుడు చేసిన పని. ఏం చేసిన పని? వాడు ఎవడైనా సరే ఆయనను అంగీకరిస్తే, కోరుకుంటే, ఆహ్వానిస్తే, అనుమతిస్తే, ఆ నామమందు విశ్వాసం ఉంచితే అంతే దేవుని పిల్లలైపోయారు. అంతే దేవుని పిల్లలయ్యే అధికారము పొందుకొని ఉన్నారు. అధికారము పొందుకొని ఉన్నారు. దేవుడు సొమ్మసిల్లిన వారికి ఏమిస్తున్నాడు? ఇప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తును ఎందరైతే తన్ను అంగీకరించిరో, చూద్దాం మళ్ళొకసారి చూద్దామా. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. ఇదేంటి? ఏ అనుభవం ఇది? ఏ అనుభవము, ఏ ఎక్స్పీరియన్స్ ఇది? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు కొంతమంది డౌట్ ఉందండి, వాళ్ళు చెప్పినది నేను ఎందుకు చెప్పాలి? తప్పు చెప్పారేమో, గుడ్డోళ్ళేమో, వాళ్ళు తెలియని వాళ్ళేమో. వాళ్ళు చెప్పినప్పుడు నేను చెప్పాను అనుకో, నేను కూడా గుడ్డి వ్యక్తిని అయిపోతాను, కాబట్టి సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా అన్నట్టుగా. ఎందరైతే అంగీకరించారో, ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచారో, ఇది ఏ అనుభవమో? రక్షణ అనుభవం. అవునా కదా? అంటే నీ రక్షణ అనుభవము నీకేమిచ్చింది? ఏమిచ్చింది? నువ్వు పొందిన రక్షణ ఎందుకు నీకు పరిష్కారమో తెలుసా అండి? నువ్వు పొందిన రక్షణ ఎందుకు నీకు జీవమో తెలుసా? నువ్వు పొందిన రక్షణ ఈ రోజున్నటువంటి ఏ ఎత్తులైనా, ఏ పల్లాలైనా, ఏ లోయలైనా, ఏ పర్వతాలైనా, ఏ ఎండినెమ్మకలైనా, ఏ ఎరుక గోడలైనా దాన్ని నువ్వు లెక్క చేసే పని లేదు. దానికి మించిన పొజిషన్, దేవుని పొజిషన్, నువ్వు పొందిన రక్షణ నీకు అనుగ్రహించింది. దేవుడు దీన్ని అధికారికంగా నీకు ఇచ్చేశాడు. దూతలు దాన్ని ఒప్పుకుంటున్నారు, పరలోకం ఒప్పుకుంటుంది. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అందుకే ఉన్నాడు. ఈవెన్ డెవిల్ కూడా అది తెలిసి వణుకుచున్నాడు. ఇంత అనుభవంతో నువ్వు ఉండి నీ ఎదుట వచ్చే పరిస్థితులతో నువ్వు పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ నీకు ఒక అధికారం ఇవ్వబడింది. ఏం అధికారం అని తెలుసా అండి? ఫస్ట్, నీవు అధికారికంగా వెళ్ళి లీగల్ రైట్తో నీవు బలహీనత కనపడితే బలం పొందుకోవాలి, శక్తిహీనత కనపడితే శక్తి పొందుకోవాలి, జ్ఞానం సరిపోకపోతే జ్ఞానం పొందుకోవాలి, జీవం సరిపోకపోతే, ఊపిరి సరిపోకపోతే మళ్ళీ ఊపిరి తెచ్చుకోవాలి, రక్తం లేకపోతే రక్తం తెచ్చుకోవాలి, సహాయం లేకపోతే సహాయం తెచ్చుకోవాలి. నీకేం లేదని నీకు అనిపిస్తే అది తెచ్చుకోవడము అన్నది నీకు మొట్టమొదట ఇవ్వబడిన అధికారము. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అధికారంతో ప్రవర్తించు, లీగల్గా ప్రవర్తించు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరో అన్నట్టుగా, నువ్వు ఎవరో అన్నట్టుగా, ఆయనకు నీకున్న సంబంధము ఏమీ లేనట్టుగా
ఆయన గుర్స ఇట్లా ఎర్రగా కళ్ళు చేసి నీ వైపు చూస్తున్నట్టు, నువ్వేమో తల దించుకొని ప్రభా నాయనా ఈయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి నాయన ప్రభా, నిప్పులు అగ్ని కన్నంలాగా మండుతున్నాయి ప్రభా, నన్ను కాల్ చేయదు నాయన ప్లీజ్ నా మొహాన ఒక ఆశీర్వాదం కొట్టు ప్రభా అని తల దించుకొని అడగడానికి నువ్వు వెళ్ళట్లేదు. యు హ్యావ్ అథారిటీ, నీకు అధికారం ఇవ్వబడింది దేవుని ఇవన్నీ నువ్వు సమయానుకూలంగా అన్నీ క్లెయిమ్ చేయడానికి, తీసుకోవడానికి. అది నీ రక్షణ అనుభవము, అది నీకు ఇవ్వబడినటువంటి అధికారము. మళ్ళొకసారి చూద్దాం. ఇంగ్లీష్లో చాలా బాగుంటుందండి. యాంప్లిఫైడ్ వర్షన్లో జాన్ ద గాస్పల్ 1st chapter 12th verse. But to as many as did receive and welcome him. రిసీవ్ And welcome him. ఎవరికి వెల్కమ్ చెప్పాలి, ఎవరు రిసీవ్ చేసుకోవాలి? మీ పక్క వాళ్ళు చెప్పండి. ఎవరైనా సరే అందరు చెప్తాం ఎవరైనా సరే. కానీ యేసుక్రీస్తును, యేసయ్యను అంగీకరిస్తే, వెల్కమ్ చేస్తే, ఆహ్వానిస్తే, ఆయన నామమందు విశ్వాసం ఉంచితే, He gave the right, the authority, the privilege to become children of God, that is to those who believe in him. మళ్ళీసారి చదువుదాం. But to as many as did receive and welcome him, he gave the right, the authority, the privilege to become children of God. He gave the right అని చెప్తాం. రైట్ రాంగ్ కాదండి. రైట్ అంటే హక్కు, లీగల్ రైట్ అన్నమాట. ఎవరికి ఇస్తున్నారు? యేసుక్రీస్తును, యేసయ్యను ఎప్పుడైతే నువ్వు నీ ప్రభు అని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నావో, దాన్నే అంగీకరించడం, దాన్నే వెల్కమ్ చేయడం. ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, నువ్వు ఒప్పుకున్నావో, నీ స్టేజ్ మారిపోయిందండి. మీ పక్కన చెప్పండి, నీ స్టేజ్ మారిపోయింది, నీ రైట్స్ మారిపోయాయి. అంతవరకు ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రుల దగ్గర నుంచే వాళ్ళ వైపు అనవసరంగా అన్నారు, అనవసరంగా పుట్టాను, వీళ్ళ మొహానికి చదువు లేదు, డబ్బులు లేవు, ఈ ఇంట్లో పుట్టకుండా ఏ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో, మాదాపూర్లోనో అక్కడెక్కడ పుట్టింటే బాగుండు, అనవసరంగా ఇక్కడ పుట్టాను, ఇక్కడ పుడితే ఏం, పుట్టకపోతే ఏమి, నేనే కష్టపడి బతకాల్సి వస్తుంది. ఇలాంటి జీవితాలన్నీ కూడా ఇలాంటి, నేను రైట్ ఉంది కానీ రైట్గా ఏమి రావడానికి లేదు. నాకు హక్కు ఉంది కానీ ఆ హక్కుతో ఏమన్నా తెచ్చుకుందామంటే అప్పు రావడమే తప్ప నాకు ఇంకా ఏమి రాదు. ఇటువంటి స్థితిలో ఉన్న ఒక వ్యక్తి యేసు నా ప్రభువు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే, స్వయాన సృష్టికర్త అయిన దేవుని సమస్తమును తీసుకునేటువంటి హక్కులోకి వచ్చేసాడు ఆ వ్యక్తి. యెషయా ప్రవక్త చెప్పినటువంటి 40వ అధ్యాయము 29 నుంచి 37 వరకు 31 వరకు మనం చదివాం కదా. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. ఆ సొమ్మసిల్లిన వాడికి. కానీ ఈరోజు మనకున్న రైట్ ఏంటో తెలుసా అండి? నువ్వు సొమ్మసిల్లకపో. నువ్వు సొమ్మసిల్లితేనే పోయి దేవుని దగ్గర బలం తెచ్చుకోవాల్సిన పని లేదు. అసలు ఎక్స్ట్రా బలం తెచ్చుకొని ఎక్స్ట్రా కార్యాలు చేయాలి. ఎక్స్ట్రా పవర్ తెచ్చుకొని ఎక్స్ట్రాగా దేవుని కొరకు నీవు శక్తి కలిగిన కార్యాలు చేయడానికి ఈరోజు నువ్వు రక్షింపబడి ఉన్నావు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తానని. నువ్వు దేవుడిని అడిగిన ఏది కూడా దేవుడు అడిగినది అడిగినట్లు ఇవ్వడు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తాడు, ఎక్స్ట్రా అథారిటీ, ఎక్స్ట్రా పవర్, ఎక్స్ట్రా ఇస్తాడు, ఎక్కువ ఇస్తాడు. ఆ ఎక్కువైన దాంతో ఎక్కువైనది నువ్వు సాధిస్తావు. ఉదాహరణకు ఇక్కడ ఎవరైనా దావీదు ఉన్నాడు అనుకోండి. దావీదు ఫస్ట్ చేసిన పని ఏంటి? రాజు కాకముందు గొర్రెలు కాస్తున్నాడు కదా. దావీదు అడగాలనుకోండి, ఏం అడుగుతాడు? ప్రభా, ఈ మధ్యలో గొర్రెలకు తెగులు వచ్చి అన్నీ చచ్చిపోతున్నాయి ప్రభా, ప్లీజ్ ప్రభా ప్లీజ్
ఒక్కడి కూడా చచ్చిపోకుండా చేయను ఆయన, నీకు ఒక గొర్రె ఫ్రీ. ప్రభా నాయన ప్లీజ్ ప్రభా, వచ్చే సంవత్సరంకంతా ఎవరికైనా తెలుసా అవి సంవత్సరానికి ఎన్నిసార్లు డెలివరీ అవుతాయి? 2 సార్లా 3 సార్లా? 2 సార్లు అయితే మినిమం అవుతాయి కదా. ప్రభా ప్లీజ్ ప్రభా, రెండింతల ఆశీర్వాదం చేయి ప్రభా. ఇప్పుడు 1000 గొర్రెలు ఉన్నాయి కానీ ఇమ్మీడియట్గా 3-4 వేలు చేయి ప్రభా. దేవుడు ఏం చేశాడు? చేశాడా? చేశాడా? ఫస్ట్ ఏం చేశాడు? తన గొర్రెలను కాపాడుకోవడానికి సామర్థ్యం ఇచ్చాడు. ఎలుగుబంటి బలం నుంచి, సింహం యొక్క బలం నుంచి కాపాడుకోవడానికి బలం ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, యుద్ధము యెహోవాదే. ఇలాగ దావీదు మొట్టమొదట సింహం యొక్క బలం నుంచి, ఎలుగుబంటి యొక్క బలం నుంచి కాపాడుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? గొల్యాతు నుంచి కాపాడుకున్నాడా? లేకపోతే గొల్యాతు నుంచి తనను కాపాడుకున్నాడా? అసలు గొల్యాతును కాపాడేవాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని ప్రూవ్ చేశాడా? గొల్యాతు నేనే వీరుణ్ణి శూరుణ్ణి అని దావీదు ముందర నిలబడితే, దావీదు అసలు నీ కళ్ళకు కనపడని శక్తివంతమైనటువంటి జీవితం నేను కలిగి ఉన్నాను, నీకు పిల్లోనిలాగా బాలులాగా కనపడుతున్నాను, కానీ నేను ఏం కలిగి ఉన్నానో, నా దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన నామములో ఎందరైతే తనను అంగీకరించారో, ఎందరైతే తన నామమందు విశ్వాసం ఉంచారో వారు దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది. గొల్యాతు మీద అధికారం చూపించాడు. ఏమయ్యాడు? 10,000 గొర్రెలకు కాపరయ్యాడా? ఏమయ్యాడు? ఏమయ్యాడు? గొర్రెలకు రాజయ్యాడా? ఎవరికి రాజయ్యాడు? చెప్పాలండి. భూమి మీద ఏ ప్రజలకైనా రాజు అవ్వడం ఈజీ అండి. ఈ ఇజ్రాయేలులకు రాజు అవ్వడం అంటే మామూలు విషయం కాదండి. కానీ దేవునికి స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందరైతే తను అంగీకరించరో, ఎందరైతే తన నామం ముందు విశ్వాసం ఉంచారో వారు దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాను. అధికారం అన్నమాట ఎప్పుడు వాడతారు? అధికారం ఎప్పుడు వాడతారని, నేను ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇద్దరం ఒక కార్లో వెళ్తున్నామండి. కార్లో వెళ్తుంటే ఒక ట్రాఫిక్ పోలీస్ ఆపారండి. ఆపితే కరెక్ట్గా వెళ్తున్నాను కదా అంటే, అతను ఒక నార్మల్ పర్సన్ మాట్లాడినట్టుగా గట్టిగా మాట్లాడుతున్నాడు. అక్కడికి పాపం ఆయన సైలెంట్గానే ఉన్నాడు. వదిలే, నేనేమి సిగ్నల్ జంప్ చేయలేదు, నేనేం మిస్టేక్ చేయలేదు, వదిలేసేయి, అర్జెంటుగా వెళ్తున్నాను నేను అని చెప్పాడు. ఒక నార్మల్ పర్సన్గా మాట్లాడుతున్నాడు. కానీ ఆ ట్రాఫిక్ పర్సన్ నార్మల్ పర్సన్ను లెక్క చేయకుండా మాట్లాడినట్టు, తప్పు చేస్తే పట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను చూస్తున్నాను, ఏంటి సారు ఇతనితో ఏమి ఎరగనట్టు మామూలు వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు, ఒక్కసారి తనకున్న అధికారంతో మాట్లాడవచ్చు కదా అని నేను అనుకుంటున్నాను లోపల. వెంటనే ఎంత చెప్పినా దొంగను పట్టుకున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు అని ఆయన వెంటనే తన ఐడి కార్డు తీసి చూపించాడు. ఏం మాట్లాడకుండా పంపించాడు. ఒకసారి ఆర్సీ లేకుండా, లైసెన్స్ లేకుండా నేను బండి మీద వెళ్తున్నానండి. సికింద్రాబాద్లో పట్టుకున్నాను. నన్ను పట్టుకుంటే కరెక్ట్ ఆ పోలీస్ స్టేషను ఏ పరిధిలోకి వస్తుందని అక్కడ నన్ను పట్టుకున్న కానిస్టేబుల్ అడిగాను, ఈ పోలీస్ స్టేషన్ ఎవరి పరిధిలోకి వస్తుందని. చెప్పాడండి.
అమ్మ, మా బామ్మడిది ఇక్కడే కదా ఉండేది అని ఎతుకుతున్నాను. లోకేష్ పాస్టర్ ఉన్నారు కదండి, వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ అనమాట. నేను వెతుకుతున్నాను, ఎక్కడ కనబడట్లేదు, ఉన్నాడా అనేసరికి ప్రత్యక్షమయ్యాడు. నన్ను చూసి బావాను వచ్చాడండి. అబ్బా, ఎంత ఈ బావన్న మాట వినేసరికి యూనిఫామ్లో ఉన్న వ్యక్తి నన్ను బావాని పిలిచాడు అనుకోండి, పక్కన వాళ్ళకి ఎట్లా ఉంటుందండి? ఏమైంది అంటే, ఇలా లైసెన్స్ లేదు, ఆర్ట్స్ లేదు, అంటే ఇంట్లో ఉంది, నేను అర్జెంట్కి వెళ్తున్నాను ప్రేయర్కి, నాది తప్పే, నాకు కూడా ఏమన్నా, నేను కూడా తింటా, అయితే తప్పే కానీ అని అంటున్నాను. ఏదైనా ఫైన్ కట్టాలంటే కడతాను. ఆ అబ్బాయి నాతో మాట్లాడడము, నేను ఆ అబ్బాయితో మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత నన్ను వదిలేశారండి. నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే, అధికారం అన్నది నువ్వు పట్టబడినప్పుడు, నీకు అర్థం కానప్పుడు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నీకు దిక్కు తోసినప్పుడు, మామూలు టయాల్లో నువ్వు నార్మల్గా ఉంటావు. కానీ ఏదైనా నీ వల్ల కాకపోయినప్పుడు నీవు అధికారాన్ని వాడాలని ప్రయత్నం చేస్తావు. అన్ని చోట్ల. కానీ నీ క్రైస్తవ జీవితంలో నీకు ఇవ్వబడిన అధికారాన్ని నువ్వు వాడుకోవడమే దేవునికి సమయం ఇవ్వడం. ప్రతి దినము క్రమముగా దేవునికి సమయం ఇవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా? యూజింగ్ యువర్ అథారిటీ, యువర్ రైట్. ఆయన దగ్గరికి వెళ్ళడానికి నీకు రైట్ ఇవ్వబడింది. ఇది నీకు ఈరోజు సింపుల్గా అనిపిస్తుంది, దేవుని ఆరాధించడం నీకు సింపుల్గా అనిపిస్తుంది, దేవుని సన్నిధిని అనుభవించడం సింపుల్గా అనిపిస్తుంది. కానీ అది ఓల్డ్ టెస్ట్మెంట్లో అతి భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు వచ్చిన మనుషులు చచ్చిపోతారు, దేవుడు లేకపోయినా మనుషులు చచ్చిపోతారండి. ఎవరైనా దేవా రా అంటే వాడు అవుట్. నేను వస్తా కానీ నా పరిశుద్ధత ముందర నీ పరిశుద్ధత మ్యాచ్ అవ్వలేదంటే నీ పని అయిపోతుంది. రమ్మంటే వస్తా, నేను పొమ్మనకుండా నువ్వు పోతావు. కానీ న్యూ టెస్టిమెంట్ యేసుక్రీస్తు రక్తము వలన ఈరోజు మనము అధికారంలోకి వచ్చాం. యేసుక్రీస్తు నామమును బట్టి ఈరోజు మనకు ఒక అధికారము, లీగల్ రైట్ ఇవ్వబడింది. నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా సరే, నువ్వు సంతోషంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా దాంతో సంబంధం లేకుండా నీవు దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకు రైట్ ఇవ్వబడింది. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. దీన్ని వాడుకోకుండా ఉన్నావు అనుకో, ఇది తప్పేవడదండి. అన్యుల వల్ల కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే దేవుని వైపు చూడలేక, ఇన్ని రోజులు బైబిల్ చదవలేదు ఏమంటాడో, ఇన్ని రోజులు చర్చి పోలేదు ఏమంటాడో, ఇన్ని రోజులు ఏమంటాడో, ఆయనకు మొహం ఎట్లా చూపించాలా అని దేవుని గురించి నీళ్ళు నములుతూ అడుగుతున్నా వద్దా, ఏమన్నా అంటాడేమో, నేను చేసినవన్నీ ఏమన్నా చెప్తాడేమో, ఎట్లా అనుకుంటూ నువ్వు కష్టం వచ్చినప్పుడు పోదునా వద్దా అని దేవుని గురించి ఆలోచించి, కష్టమేం లేనప్పుడు మాత్రం నువ్వు అంత ఏముందిలే అని అనుకునేటువంటి స్థితిలో నువ్వు ఉండడానికి నువ్వు అన్యునివి కాదు. ఎందరైతే తనను అంగీకరించారో, తన నామమందు విశ్వాసం ఉంచారో వారు దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించాడు. మీ పక్క వాళ్ళని చూడండి, నీ గురించి కాదులే, నువ్వు అట్ట కాదు, నువ్వు అలా కాదు, ఎవ్రీడే క్రమం తప్పకుండా నువ్వు చేసేవన్నీ చేస్తావు, నువ్వు అలా కాదు, నువ్వు అన్ని వాళ్ళే కాదు, క్రమం తప్పకుండా నువ్వు వెళ్ళే చోటికి వెళ్తావు.
నువ్వు దేవుడు అధికారం ఇచ్చాడు, నా దగ్గరికి రా, నావన్నీ నువ్వు తీసుకో, నా దగ్గర సమయం గడుపు, నాతో నింపబడు. దేవుడు ఇచ్చిన ప్రోటోకాల్, దేవుడు ఇచ్చినటువంటి రైట్. ఈ లీగల్ రైట్ను నువ్వు వాడుకోవాలి. నువ్వు వాడుకోకుండా అన్యజనుల వలె నువ్వు కన్నీరు గారిస్తే, దిక్కులేనట్టుగా నువ్వు జీవిస్తే తప్పెవరిది? పొరపాటు ఎవరిదండి? దేవుని పొరపాట, లేకుంటే సైతాన్ శోధన? పొరపాటు ఎవరిది? మిస్టేక్ ఎవరిది? చెప్పాలి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీకు కావాల్సింది వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే నువ్వు తెచ్చుకోలేదు కాబట్టి నీ దగ్గర ఏం లేదు. అంతేగాని లేదు అన్నది నీకు దరిద్రత కాదు. ఇప్పుడు నీ జీవితంలో లేని స్థితి నీకు కరువుగా కనపడుతుంది, దరిద్రతగా కనపడుతుంది. కానీ నీ క్రైస్తవ జీవితంలో నువ్వు తెచ్చుకోనందుకు నీకు కరువు ఉందంతే. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని తెచ్చుకోనందుకు, నింపుకోనందుకు నీ జీవితంలో కరువు ఉంది అంతే తప్ప నీ జీవితంలో నుంచి దరిద్రతను ఆయన ఎప్పుడో తీసేశాడు. నీ జీవితంలో నుంచి ఆయన కరువును ఎప్పుడో తీసేశాడు. చూద్దాం, యెషయా 40:29 వచనం నుండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. మీ పక్కన వాళ్ళని అడగండి, నీకు బలం ఎక్కడ దొరుకుతుంది, శక్తి ఎక్కడ దొరుకుతుంది? బాగా గమనించండి, ఇది దేవుడు నీకు భిక్ష వేయడం కాదండి. ఏదో ఆయన కనికరం చూపించి నీకు వేయడం కాదు. యూ హ్యావ్ ఎవ్రీ లీగల్ రైట్ అవన్నీ నువ్వు తీసుకోవడానికి, నింపుకోవడానికి నీకు రైట్ ఇవ్వబడింది. నీవు దేవుని సంతానం అవ్వడానికి దేవుడు నువ్వు పుట్టక ముందే ఒక ప్రాసెస్ ఏర్పాటు చేసి పెట్టేశాడు, ఒక మార్గం తెరిచిపెట్టేశాడు. ఎప్పుడైతే నువ్వు యేసు నా ప్రభువుని నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటావో, ఆయనను అంగీకరిస్తావో, ఆయనకు వెల్కమ్ చేస్తావో, ఆయనను ప్రభువుగా నీ మీదకి అనుమతిస్తావో, అది నిన్ను ఏం చేసిందో తెలుసా? దేవుని సంతానమయ్యేటట్టుగా చేసింది. దేవునివన్నిటికీ నువ్వు వారసునయ్యేటట్టు చేసింది. నువ్వు ఎప్పుడైతే అంగీకరించావో దేవుడు మాయమైపోయాడు, దేవుడు డిసప్పేర్ అయిపోయాడు. ఆయన తండ్రిగా నీకు ప్రత్యక్షమైపోయాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? అంతవరకు ఆయనను అంగీకరించినంత వరకు, ఆయనకు వెల్కమ్ చెప్పనంత వరకు, ఆయన నీ హృదయంలో విశ్వసించి నిడుతో ఒప్పుకోనంత వరకు, నువ్వు రక్షణ పొందనంత వరకు ఆయన దేవుడే. ఆయన దగ్గరికి వచ్చావా చచ్చావే. ఎందుకంటే ఆయన ముఖ కాంతిలో నీవు మొత్తం ఏం చేసావో మొత్తం బయటపడిపోతుంది. ఆ బయటపడేది ఎవరికో తెలుసా అండి? దేవుడు నీ గురించి ఎవరికో బయలుపరుస్తాడు కాదండి, తప్పది. దేవుడు నీ గురించి ఇంకొకరికి బయలుపరచాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు బయలుపరచాలని ప్రయత్నం చేస్తాడు తప్ప నీ గురించి ఇంకొకరికి బయలుపరచాడు. మరి బైబిల్లో ప్రవక్తలకు బయలుపరిచాడు కదా, ఆ లెక్క వేరండి, శృతిమించిపోయి అది వేరే విధానం. కానీ క్రైస్తవ జీవితంలో దేవుడు నీకు ఏ లోపాన్ని చూపించాలన్నా అది నీకే చూపిస్తాడు. ఎందుకంటే నువ్వు సరే అయ్యి నువ్వు ఆయనను హత్తుకోవాలి. అందుకనే దేవుని దగ్గరికి నువ్వు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు చర్చికి రండి, బైబిల్ చదవండి, తలనొప్పి రాకపోతే అప్పుడు అడగండి. చర్చికి వచ్చి బైబిల్ బాగా చదివిన వాళ్ళకి తలనొప్పి వచ్చింది, అంతవరకు నేను బాగానే ఉన్నాను, చర్చికి రానంతవరకు బాగానే ఉన్నాను, యేసుప్రభు నమ్మనంత వరకు బాగానే ఉన్నాను, యేసుప్రభు దగ్గరికి వద్దాంలే దేవుడు సాయం చేస్తాడు అనేసరికి టకా 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 ఒక్కొక్క విషయాలు, అన్ని పరిస్థితుల్లో, అన్ని మనుషుల్లో నా లోపల ఉన్నవి అన్నీ బయటపడుతున్నాయి. అప్పుడే వ్యాధులు, అప్పుడే రోగాలు, అప్పుడే మంచిగా మాట్లాడుతున్న వాళ్ళు శత్రువులు అయిపోయారు. ఇవన్నీ దన్ 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 బయటపడేసరికి ఏమవుతుందండి? ఏమవుతుంది? వస్తాం ప్రభు దగ్గరికి మనం. అది ఎందుకు జరుగుతుందంటే, అలా ఎందుకు అనిపిస్తుంది అంటే, అది మన ఫీలింగ్. వెలుగు యొద్దకు వచ్చినప్పుడు చీకటి ప్రభావము కనబడుతుంది, లోపములు కనబడతాయి,
కరువు కనపడుతుంది, నష్టం కనపడుతుంది, నిర్జీవం కనపడుతుంది. ఇవన్నీ కనపడుతున్నాయని భయపడద్దు. అవి నీకు కనబడితే వాటిని తీసివేసి వాటి స్థానంలో దేవుని వచ్చి చేరినట్లుగా నీవు రక్షింపబడ్డావు అనేది నీకు తెలియజేయడానికి నీకు కనపడుతున్నాయే తప్ప నువ్వు భయపడి పారిపోవద్దు. టెన్షన్ పడి ఏదో ఉపద్రవం నా జీవితంలో జరుగుతున్నట్టుగా కంగారు పడద్దు. నీ సొంత మార్గాలు వెతుక్కోవద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను తన సంతానంగా చేసుకుని తాను దేవునిగా నీ జీవితంలో ఉండకుండా తండ్రిగా ఉండడానికి ఆయన మారిపోయాడు. అటువంటి అవకాశం నీ జీవితంలో ఏర్పడింది. కాబట్టి నువ్వు పొందిన రక్షణ నీకు పరిష్కారము, నువ్వు పొందిన రక్షణ నీకు ఆశీర్వాదము, నువ్వు పొందిన రక్షణ అధికారము, నువ్వు పొందిన రక్షణ పరిష్కారము, నిర్జీవములో జీవము. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్తామని. కొంతమందికి ప్రార్థన చేయకపోతే వాళ్ళకి చచ్చిపోయినంత బాధ వేస్తుందండి. ప్రార్థన చేస్తారు, వాళ్ళు దేవునికి సమయం ఇస్తారు. ఎట్లా తెలుసా అండి, ఒక వ్యక్తికి ఏదో కేసు పడితే ఆ కేసులో బెయిల్ వచ్చి ఉంటుందండి, కండిషన్ బెయిల్. ఏంటంటే రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టేసి వెళ్ళాలి. అప్పుడు ఆ వ్యక్తికి ఎలా ఉంటుందండి? బెయిల్ వచ్చిన సంతోషం ఉంటుందా? చెప్పాలి. బెయిల్ రావడం సంతోషమే, కానీ రోజు వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి. పెట్టకపోతే మళ్ళీ అరెస్ట్ వారెంట్ రిలీజ్ అయిపోతుంది. ఇలాంటి ప్రార్థన జీవితము మన క్రైస్తవ జీవితంలో ఉంటే అంటే ఏదో ప్రెజర్ అండి, వితౌట్ ప్లెజర్, ఓన్లీ ఒత్తిడి, భయం. చేయకపోతే పోతుందేమో, దేవుని దగ్గరికి వెళ్ళకపోతే సైతాన్ వస్తాడేమో, బైబిల్ చదవకపోతే ప్రమోషన్ రాదేమో. ఇవన్నీలకు ఓకే, కానీ క్రైస్తవునిగా నీకున్న లీగల్ రైట్ను నువ్వు వాడుకోవడానికి నువ్వు అనుదినము ఆయనకు సమయం ఇస్తున్నావు. అది నువ్వు ప్లెజర్తో చేయాల్సిన పని, ఇష్టముతో చేయాల్సిన పని, సంతోషముతో చేయాల్సిన పని. సర్వశక్తిమంతుడు, బలవంతుడు, ఆశ్చర్యకరుడు, జ్ఞానవంతుడు, మాటతో సమస్తాన్ని చేసిన వాడు నీ కొరకు వెయిటింగ్ ఎవ్రీడే. ఇది నీకు అర్థమవుతే ఆయన తండ్రిగా ఆయన నీ కొరకు నీతో మాట్లాడడానికి, నీకు వివరించడానికి, నీకుతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నీ వ్యక్తిగత విషయాల్లో, నీ కుటుంబ విషయాల్లో, నీ ద్వారా ఆయన చేయించుకోవాలనుకున్న ప్రాజెక్ట్స్లో ఆయన నిన్ను బలపరచడానికి, ఆయన నీతో ముచ్చటించడానికి, ఆయన నీకు తెలియచేయడానికి ఆయన నీ దగ్గర నుంచి సమయం కోరుకుంటున్నాడు. నీవు కూడా సంతోషంగా ఆయనతో సమయం గడపాలి. అది చాలా ముచ్చటగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అది నీకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి, ఎంత జాయ్ఫుల్గా ఉండాలి. ఇటువంటిది లేకుండా నువ్వు చేసే ప్రార్థన కూడా వేస్టే. క్రైస్తవునిగా ఆయనను అంగీకరించావు, ఆయనను వెల్కమ్ చేసావు, ఆయన సంతానమైపోయే అధికారంలోకి వచ్చావు. కానీ ఇప్పుడు ఆ అధికారాన్ని నువ్వు వాడుకోవట్లేదు. అధికారం సైతాన్ మీద వాడద్దు, అధికారము చీకటి మీద వాడద్దు, అధికారం నిర్జీవం మీద వాడద్దు. నీకు ఇవ్వబడిన మొట్టమొదటి అధికారము రైట్ ఏంటి అంటే నువ్వు బ్లెస్ అవ్వడం కాదు. రైట్ ఏంటంటే పరలోకంతో సమయం గడపడం, ఆ వాతావరణాన్ని అనుదినము నువ్వు అనుభవించడం. నువ్వు ఏ బిజినెస్ అయినా చేసుకో, ఏ పనైనా చేసుకో, నీ ఇష్టం. ఈవెన్ నువ్వు చేసే పని తప్పైనా పర్వాలేదు, చేసుకుంటూ పో. కానీ ఆ పని చేయడానికి నీకు లీగల్ రైట్, ఇవ్వబడిన లీగల్ రైట్ ఎంత అన్న ఆలోచించడానికంటే దేవుడు తండ్రిగా నీకు ఉండి ఆయనతో సమయం గడిపే లీగల్ రైట్ నీకు ఇవ్వబడింది. ఫస్ట్ ఆయనతో ఆ లీగల్ రైట్ను వాడుకో. నీ జీవితంలో ఏదైనా తప్పులు జరుగుతుంటే, పొరపాట్లు జరుగుతుంటే అవి సెటరేట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా మాయమైపోతాయి. హల్లెలూయా. అంతేగాని
నువ్వేదో చేస్తున్నావని నీకు ఇవ్వబడిన రైట్ను, లేకపోతే నీ జీవితంలో ఏదో జరిగిపోతుంది, నీ జీవితంలో ఏదో నష్టము. మీ పక్కన అడగండి, మీ మమ్మీ డాడీ ఎంత సంపాదించారు, నీ భాగం ఎంత? ఇది పుట్టినందుకు వస్తుందా, లేకపోతే ఎవరైనా మనం అడుక్కుంటే ఇస్తారా? తల్లిదండ్రుల ఆస్తిలో భాగము లీగల్ రైటా, లేకుంటే అడుక్కుంటే వస్తుందా? ఇప్పుడు నువ్వు లీగల్గా ఏ ఆస్తికి లీగల్గా వారసునివి? నువ్వు అడుక్కుంటే ఇచ్చాడా, నువ్వు పుట్టకముందే ఇచ్చాడా? మీ పక్క వాళ్ళు చెప్పండి. నువ్వు పుట్టకముందే అన్ని పెట్టుకొని, నువ్వు పుట్టిన తర్వాత తెలియకుండా, గ్రహించుకోకుండా లోబో దిబో అని మొత్తుకుంటున్నావు. దీన్ని కన్నీటి ప్రార్థన, మొరపెట్టే ప్రార్థన. అసలు దేవుడు ఇస్తాడు ఇవ్వడు? మీ పక్క వాళ్ళు చెప్పండి. నువ్వు దేవుడు అన్న మాట మాట్లాడొద్దు. తండ్రి అయిపోయాడు ఆయన. తండ్రి అని మాట్లాడు, తండ్రి అని మాట్లాడు. దేవుడు నీకు తండ్రి అయిపోయాడు. ఆ తండ్రిని, దేవుడు తండ్రిగా మార్చబడితే ఆ దేవునికి ఇచ్చే విలువ ఇవ్వు. కానీ ఆయన నీకు తండ్రి అయ్యాడు. ఆయనతో, ఆయన వాటితో, ఆయన అన్నిటితో నీకు యాక్సెస్ ఇవ్వబడింది. నువ్వు యాక్టివ్గా ఫెయిత్తో అనుదినం ఆయనతో సమయం గడుపు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీకున్న సమస్యలో చెప్పండి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి. భార్య భర్తలు ఉంటే ఇంకా చెప్పుకోండి. నీకున్న సమస్యలో బీపీ ట్యాబ్లెట్ వేసి బీపీని తగ్గించినట్టు, పరిష్కారం కొరకు ఏదో ఒక ట్యాబ్లెట్ వేస్తావు. కనబడిన ఎర్ర ట్యాబ్లెట్, నల్ల ట్యాబ్లెట్, పచ్చ ట్యాబ్లెట్, ఏదో ఒక ట్యాబ్లెట్ వేసేస్తావు. నువ్వు అనుకున్నది జరుగుతుందా, లేకుంటే ఆ ట్యాబ్లెట్ పవర్ జరుగుతుందా? నేను నమ్ముతున్నాను ఈ ఎర్ర ట్యాబ్లెట్ కూడా నల్ల ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నానని నల్ల ట్యాబ్లెట్ బదులు ఎర్ర ట్యాబ్లెట్ వేసుకో. దేని పవర్ అది చూపిస్తుంది. అవునా కదా? అవునా కదా? మీ పక్క వాళ్ళతో చెప్పండి, తొందరపడద్దు. వెయిట్ అప్ ఆన్ ద లార్డ్. ఒకసారి మనము ఇంగ్లీష్లో చదువుదామండి. ఐజయా 40:29, 30, 31st verse. Isaiah 40. He gives strength to the weary and increases the power of the weak. Even youths grow tired and weary, and young men stumble and fall. But they that wait upon the Lord shall renew their strength. ఏం చేయాలి? They wait upon the Lord shall renew their strength. వెయిట్ upon the Lord. వెయిట్ అంటే వెయిట్ అపాన్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? అచ్చ తెలుగులో డైరెక్ట్గా ట్రాన్స్లేషన్. వెయిట్ అపాన్ ద లార్డ్ అంటే ఏందో చెప్తానండి. ఏంటది? వెయిట్ అపాన్ ద లార్డ్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? నీకున్న వెయిట్ అంతా దేవుని మీద ఏమని అర్థం. వెయిట్ అపాన్ ద లార్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అసలు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చక్కగా, ఎక్కడైనా నా బాడీ భూమికి టచ్ అవుతుందా? నా బాడీ చైర్ మీద ఉందా, లేకుంటే నా బాడీ డైరెక్ట్గా భూమిని తగులుతుందా, స్టేజ్ తగులుతుందా? వెయిట్ అపాన్ ద లార్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నీకున్న ఫిజికల్ వెయిట్, మెంటల్ వెయిట్, స్పిరిచువల్ వెయిట్, ఆలోచనల వెయిట్, జ్ఞాపకాలు ఉన్న వెయిట్, మొత్తం టోటల్ వెయిట్ అంతా తీసుకుపోయి ఆయన మీద వేసి అక్కడే ఉండు అని అర్థం. అక్కడే ఉండు, ఆ వెయిట్తో అక్కడే ఉండు. అది వెయిట్ అపాన్ ద లార్డ్ అంటే. మనం ఏం చేస్తామో తెలుసా అండి? ఆఫీస్ ఉంది ప్రభా, పోయేస్తానని చెప్తామండి. అదే వెయిట్తో 226 బస్ ఎక్కుతాం. అదే వెయిట్తో మెట్రో ఎక్కుతాం. అదే వెయిట్తో ఇంకో ఇంటికి వెళ్తాం, అదే వెయిట్తో ఆఫీస్కి వెళ్తాం, అదే వెయిట్తో బిజినెస్ చేస్తాం, అదే వెయిట్తో. ఇంకా వెయిట్తో కాస్త యాడ్ అవుతూ పోతుంది. మళ్ళీ ఒక గంట సేపు సమయం గడుపుతావు. వెయిట్ అపాన్ ద లార్డ్ అంటే నువ్వు అక్కడే ఉండాలి. కొన్నిసార్లు అక్కడే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అన్నాడు 3 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవ్వు అన్నాడు. లేదండి, కష్టం సార్, 3 days హైలీ ఇంపాసిబుల్ సార్. అప్పుడు డాక్టర్ ఏమంటాడండి?
ఎస్, హైలీ ఇంపాసిబుల్ నువ్వు బ్రతకడం అంటాడా అన్నాడా? సేమ్ హైలీ ఇంపాసిబుల్ అని డాక్టర్ దగ్గరికి వచ్చిన వ్యక్తి అంటే డాక్టర్ కూడా ఏమంటాడు? ఎస్, నేను నీతో ఏకీభవిస్తున్నాను, బట్ నువ్వు కూడా ఈ భూమి మీద బతకడం హైలీ ఇంపాసిబుల్ అన్నాడు అనుకోండి. చెప్పండి. ఉదాహరణ, ఒక వ్యక్తి బైక్లో వెళ్తున్నాడు, వెళ్తూ వెళ్తూ స్కిడ్ అయి కింద పడ్డాడు. బోను ఆస్తి డివైడ్ అయినట్టుగా బోను డివైడ్ అయిపోయింది. ఆఫీస్కి వెళ్తాడా, హాస్పిటల్కి వెళ్తాడా? అర్జెంటుగా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి ప్లీజ్, నేను వెళ్తాను అని వెళ్తాడా? లేకపోతే హాస్పిటల్కి వెళ్తాడా? అతను వెళ్తాడా, వేరే వాళ్ళు తీసుకుపోతారా? చెప్పండి. 108 వస్తుంది కదా, నెమ్మదికి తీసుకెళ్ళండి అని అంటాడా? ఎవరైనా వింటారా? ఒక గంట ఒక మెసేజ్ వచ్చేది ఉంది, కొంచెం వెయిట్ చేయండి అంటే వింటారా? చెప్పాలి. ఆ వ్యక్తి ఏదైనా మాట్లాడుతుంటే పట్టించుకుంటారా? తీసుకెళ్ళిపోరా? దగ్గరున్న హాస్పిటల్లో పడేస్తారా, పడేయరా? ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ చేస్తారా, చేయరా? తర్వాత బిల్లు కథ తర్వాత ఎమర్జెన్సీలో చేస్తారా, చేయరా? ఇదంతా ఇష్టంతో జరుగుతుంది, ఇష్టం లేకుండా జరుగుతుందా? అదొద్దు, ఈ హాస్పిటల్ వద్దు ప్లీజ్, నన్ను ఎక్కడో దిల్సుఖ్నగర్లో ఎక్కడో యాక్సిడెంట్ అయింది అనుకోండి, నాకు అటువైపు వెళ్ళడం ఇష్టం ఉండదు, నన్ను దయచేసి మియాపూర్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నాం అనుకోండి. తీసుకెళ్తారండి? మియాపూర్ హాస్పిటల్ తీసుకెళ్తారా? దిల్సుఖ్నగర్లో ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ తీసుకెళ్లరా? మనం అదే వెయిట్తో, అదే భారంతో, అదే దాంతో, అదే కన్ఫ్యూజన్తో, అదే కృంగతలతో, అదే భయంతో, అదే చింతతో మన క్రైస్తవ జీవితంలో మనము తిరుగుతూనే ఉంటామండి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? వెయిట్ అపాన్ ద లార్డ్. అంటే నువ్వు వేచి ఉండు, నీ వెయిట్ అంతా మొయ్యగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఈ భూమి కూడా మొయ్యలేదు నిన్ను, ఏది మోయలేదు నిన్ను. అసలు నీకు నువ్వే భారమవుతావు. అందుకనే ఆయన చెప్తూ ఉన్నాడు, నా యొద్దకు వచ్చి నా యొద్ద వేచి ఉండు. ఎందుకంటే అసలు నువ్వు ఆ వెయిట్ గురించి నువ్వు రాకముందే, ఆ భారంలోకి నువ్వు రాకముందే, ఆ కన్ఫ్యూజన్లోకి నువ్వు రాకముందే, ఆ కరువులోకి నువ్వు రాకముందే, ఆ భయంలోకి నువ్వు రాకముందే, దాని కొరకు నేను సమస్తమును నీ కొరకు ఏర్పాటు చేశాను. అటువంటి వాళ్ళను నువ్వు బయటికి తీసుకొని రాగలిగినంత సామర్థ్యంతో నేను నింపడానికి నేను నిన్ను రక్షించుకుని నా సంతానంగా చేసుకున్నాను. అందుకనే ప్రభు కొన్ని ఇట్లా ఇవ్వడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, అన్నీ ఇట్లా రావు అని అన్నాను. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, అన్నీ నీకు కావాల్సింది ఏంటంటే చిటికేస్తే రావాలండి నీకు. ఇంట్లో వాళ్ళే మనల్ని చిటికేస్తే ఏంది ఎక్కువైతుంది, జాగ్రత్త, నీకు వంకాయ కూరలో ఎలకల మందు పెడతా చెప్తాను. ఇట్లా చిటికేస్తే మన ఇంట్లోనే వర్కౌట్ అవుతుంది. మనం పుట్టి పెరిగిన ఇంట్లోనే చిటికేస్తే జరగదండి. కానీ ప్రభుకు స్తోత్రం. మీ పక్క వాళ్ళతో చెప్పండి, అన్నీ ఇట్లానే జరగాలనుకుంటావు, కొన్ని జరుగుతాయి. అప్పుడు అన్నీ నీ క్రైస్తవ జీవితం ఇట్లనే జరుగుతాయని నువ్వు అనుకుంటావండి. ఒక్కొక్కసారి చెయ్యిలా లేపి ఇట్లా అనడానికే చలికాలం వణుకుతాం కదా, అలా ఉంటుందండి. వీక్, ఎందుకంటే హృదయం బ్రేక్ అవ్వదు, చిటికేయడానికే అవ్వదు. అప్పుడు ప్రభువా నా వేదనలో వేదకి తిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని, నిరూపమునే
దీనుడానై నీ రూపమునే దీనుడానై. నెమ్మదిగా చేయలేయడం స్టార్ట్ అవుతుందండి. చెయ్యికి శక్తి రావడం స్టార్ట్ అవుతుంది, అనడం స్టార్ట్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది. ఎందుకో తెలుసా, దేవుడు నీ ముందర ఉన్న ఒక పనిని ఫినిష్ చేయడం కంటే నీ ద్వారా అపవాది క్రియలను ఫినిష్ చేయాలనుకున్నది దేవుని ప్రాజెక్ట్. అందుకనే ఆయన నిన్ను ఒక్కొక్కసారి వెయిటింగ్. నీకు ఓపిక ఉండదండి. భార్య తిడుతుందని, భర్త సరిగా చూడట్లేదని వెయిట్ చేసేటువంటి లక్షణం నీకు లేకపోతే, ఏదో మారిపోతుంది అన్న స్వభావంలో నువ్వు ఉండొద్దు. ఎవరి కొరకు మారాలి? భర్త ఎవరి కొరకు మారాలని? కట్టుకున్న భార్య కొరకు మారాలా? ప్రాణం పెట్టిన వాని కొరకు మారాలా? మారి తీరుతాడు ఖచ్చితంగా. ప్రతి వాని మోకాలు యేసునామములో, అందులో భర్త ఉన్నాడా లేదా? ప్రతి నాలుక యేసుక్రీస్తు నామములో, యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. దాంట్లో భార్య ఉందా లేదా? ఎవరి కొరకు మారాలి? ఎవరి కొరకు పరిస్థితులు మారాలి? మారి తీరుతాయి. హల్లెలూయా. ప్రభువు కొరకు సమస్తానైనా మార్చువాడుగా ఉన్నాడు. ఆయన తన కొరకు తాను నీ జీవితాన్ని, ఇతరుల జీవితాలను నీ ద్వారా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది ఆయన ప్రాజెక్ట్. అన్ని చోట్ల ఇలా జరిగిపోతాయి, కానీ కొన్ని చోట్ల జరగట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు అక్కడ ఒక విశాలమైన కార్యం చేయబోతున్నాడు, ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. నువ్వు వెయిట్ చేయడం నేర్చుకో, వెయిట్ ఆయన మీద పడేయడం నేర్చుకో. అది సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా కదలొద్దు. ఎందుకో తెలుసా? అదంతా ఏంటో తెలుసా? వెయిటింగ్ టైం ఈజ్ ద ప్రిపరేటింగ్ టైం. ఆయన నిన్ను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తున్నాడు, సామర్థ్యంతో నింపుతూ ఉన్నాడు. వాళ్ళ జీవితాలు జరుగుతున్నాయి, వీళ్ళ జీవితాలు జరుగుతున్నాయి. వాళ్ళు వేరు, నువ్వు వేరు. నీ క్రైస్తవ జీవితం వేరు, ఇతరుల విషయం వేరు. నీ పట్ల కలిగిన ఉద్దేశాలు వేరు, వాళ్ళ పట్ల కలిగిన ఉద్దేశాలు వేరు. నువ్వు ఎవరితో పోల్చుకోవద్దు. నువ్వు పోల్చుకోవాల్సి వస్తే అది దేవుడే. ఎందుకంటే నీవు దేవుని స్వారూప్యంలో, దేవుని పోలికలో ఉన్నటువంటి క్రీస్తులోకి నువ్వు బాప్తిసం పొంది ఆయనను ఉద్ధరించుకొని ఉన్నావు. హల్లెలూయా. చివరిగా మరొకసారి తెలుగులో యెషయా 40:29-30-31 చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. 31వ వచనం మళ్ళా చదువుదామండి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరి కొరకైనా ఎదురు చూసారా? సొమ్మసిల్లక నడిచి మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరి కొరకైనా ఎదురు చూసారా? వెయిట్ చేశారా? అలా వెయిట్ చేసే లక్షణము, అనుభవం నీకుంటే, కొంతమందికి బీపీ వెయిట్ చేసి లో అయిపోతుందండి. కొంతమందికి బీపీ హై అయిపోతుందండి. బ్యాలెన్స్గా మాత్రం ఉండదు. వెయిటింగ్ టైం ఇస్ ద టెస్టింగ్ టైం. పేషెన్స్ను కోల్పోయే టైం. కరెక్ట్ టయానికి వచ్చినవాడు నేను లేటుగా వచ్చానని కనుక భార్య ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిటింగ్ ప్రేమతోనే వెయిట్ చేస్తుంది. పాపం ఏం చేస్తుందండి? పాపం కొద్దిసేపటికి బీపీ లో అన్న అవుతుంది, హై అన్న అవుతుందండి. అదే టయానికి టింగ్ టింగ్ అని బెల్లు మోగిందండి. వచ్చినవాడు కాఫీ అన్నాడు అనుకోండి, అయిపోతాడు ఖతం. అరే నేను ఇంతసేపు వెయిట్ చేయించాను కదా, కేర్ఫుల్గా మాట్లాడదాము అన్న కాన్షియస్ లేకుండా కాఫీ అన్నాడు అనుకోండి, ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉందండి నాకు.
నీ చరణమునే నమ్మితి నీ పాదములే చేరితి. బ్రతకంత అంతేగా. అంతే, దేవుని పాదాలు పట్టుకోవాలని. ప్రభువా నాయన జ్ఞానమే ప్రభా, ఆల్రెడీ నువ్వు వాక్యంలో చెప్పావు ప్రభా, భార్యతో జ్ఞానం కలిగి కాపురం చేయమని. నేనే కాపురం చేస్తున్నాను కానీ జ్ఞానాన్ని అన్నబెట్టి తిరుగుతున్నాను ప్రభా. నా జ్ఞానమే ప్రభా, నా భర్తను ఎట్లా డీల్ చేయాలో నాకు తెలియట్లేదు ప్రభా, నా జ్ఞానమే ప్రభా. దేవుడు నీ పరిస్థితిని మార్చడానికే నీకు తండ్రి అయ్యాడు. నీ పరిస్థితి మారడానికే ఉంది. నువ్వు అందుకనే కుమారుని అయ్యావు, వారసుని అయ్యావు, అధికారం కలిగి ఉన్నావు. నీ ముందర ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే ఈరోజు ఉన్నట్లుగా అది ఉండదు. నీ ఎదుట గొల్యాతున్నా గొల్యాతు మారిపోవాల్సిందే. దావీదు ముందర ఉన్న గొల్యాతు మారిపోయాడా? దావీదు మారిపోయాడా? గొల్యాతు మారిపోయాడా లేదా? ఏం మారిపోయాడు? నిలబడి గర్వంతో మాట్లాడిన వ్యక్తి బాడీ హెడ్ వేరైపోయిందండి. మరి దావీదు మారిపోయాడా లేదా? మారిపోయాడు. గొర్రెలు కాసుకునేవాడు రాజయ్యాడు. అది నీ పరిస్థితి. హల్లెలూయా. నీ ముందర ఉన్న పరిస్థితి ఈరోజు డివైడ్ అయిపోయి చచ్చిపోయి అడ్రస్ లేకుండా పోవాలి. నువ్వు మాత్రము ప్రమోషన్ టు ప్రమోషన్ వెళ్ళాల్సిందే. ఎందుకో తెలుసా? యూ హ్యావ్ ఎ లీగల్ రైట్. నువ్వు దేవుని సంతానము అన్న అధికారంలోకి వచ్చినావు. ప్రేమ అంటే చెప్పాలా వద్దా? నెక్స్ట్ వీక్ చెప్తానండి. ప్రేమ అంటే మనం ఏమనుకుంటామో తెలుసా అండి? ఒక బలహీనమైనటువంటి పదార్థం అనుకుంటాం. ప్రేమ అన్నటువంటిది మరణమంత బలమైనది. ప్రేమ అన్నటువంటిది ఇట్స్ అథారిటీ. దేవుడు తన్ను ప్రేమించడానికి నీకు అధికారం ఇచ్చాడు. ఆ ప్రేమతోనే ఆయన అవన్నీ తీసుకునే అధికారం ఇచ్చాడు. ఆయన లాగా ఈ భూమి మీద ప్రేమతో జీవించడానికి, ప్రేమతో కనపడడానికి ఆయన నీకు అధికారం ఇచ్చాడు. ప్రేమ అన్నటువంటిది అదొక బలహీనమైనటువంటి లక్షణం కాదు. ప్రేమ అన్నటువంటిది సర్వశక్తి కలిగినది, సర్వోన్నతమైనది, మహాజ్ఞానం కలిగినది. ఒక వ్యక్తిని ప్రేమించడము, ఒక వ్యక్తిని క్షమించడము అన్నది అది ఒక అథారిటీ. శిక్షించే అధికారం కలిగిన వాడు క్షమిస్తేనే ఆ క్షమాపణకు విలువ. ఏముంది వీడు క్షమిస్తే క్షమించకపోతేనేమి అన్న వ్యక్తి క్షమిస్తే ఏం ఉపయోగం లేదండి. క్షమించడం అన్నటువంటిది అధికారంలో నుంచి వచ్చినది. ప్రేమించడం అన్నది కూడా అధికారంలో నుంచి వచ్చినది. ప్రభుకు స్తోత్రం. ఈరోజు నువ్వు యేసుక్రీస్తును ప్రేమిస్తున్నట్లయితే అది నీకు ఇవ్వడిన అధికారం అని మర్చిపోవద్దు. ఆయనను స్తుతించడం, ఆరాధించడం అనేది నీకు ఇవ్వడిన లీగల్ రైట్. అది దాన్ని ఎప్పుడు నువ్వు తగ్గించుకోవద్దు. ఏ కారణం చేత నువ్వు దాన్ని పక్కన పెట్టొద్దు. ఎందుకంటే అది నీకు ఇవ్వబడిన అధికారము, లీగల్ రైట్. ప్రేమతో ఆయనతో నువ్వు సహవాసము కలిగి ఉండు. నీ వెయిట్ చూసుకోవద్దు, నీ భారం చూసుకోవద్దు, నీ బరువు చూసుకోవద్దు, నీ పరిస్థితి చూసుకోవద్దు. నీకు ఇవ్వబడిన లీగల్ రైట్ నువ్వు ఫాలో అవ్వు. నిజమే, ఒక్కోసారి నీ ఇంటి వాళ్ళు, నీ పరిస్థితులు, నీ ఫైనాన్సెస్, నీ జాబ్ విషయం, నీ బిజినెస్ విషయం నీకు శత్రువుగా కనపడుతుంది. నిన్ను లేకుండా చేయాలన్నట్టుగా నీకు అర్థమవుతుంది. కానీ ప్రభుకు స్తోత్రం, నీ విశ్వాసం నీ పరిస్థితి మీద కాదు, నీ విశ్వాసం నీకు ఇవ్వబడిన లీగల్ రైట్ మీద ఉంది. ఎందరైతే తనను అంగీకరించరో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచరో, వారు దేవుని పిల్లలు అగుటకు అధికారము అనుగ్రహించబడింది. కళ్ళు మూసుకుందాం. నీ హృదయ స్థితిని నువ్వు ఆలోచించు. నీ మానసిక స్థితి, నీ ఆలోచన స్థితి, పరిస్థితుల ప్రభావము, శోధనల ప్రభావం, భయములో భయం యొక్క ప్రభావం సర్వసాధారణము. వాటిలో నువ్వు పడి ఉండడము కూడా సర్వసాధారణమే అవ్వచ్చు. కానీ నీకు ఇవ్వబడిన ఆ అధికారాన్ని, ఆ అధికారముతో
నువ్వు లేవనెత్తబడడానికి, బలం పొందుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? ప్రయత్నాల వెంట ప్రయత్నాలు చేసి ఫెయిల్ అవుతూ, నిరాశ వెంట నిరాశలో ముందుకెళ్తున్నావేమో. యువతకాల ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజున్న సుఖాన్ని, ఈరోజున్న దుఃఖాన్ని నువ్వు బేస్ చేసుకోవద్దు. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు వీటితో సంబంధం లేకుండా తన జీవితాన్ని నీకు ఇచ్చాడు. సర్వశక్తి కలిగిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన కలిగిన సర్వశక్తిని ఈ భూమి మీద నీకు ఇచ్చి ఉన్నాడు. అధికారంతో దాన్ని అనుదినం అనుభవించు. నీ బాధలో, భయంలో, దుఃఖంలో వెయిట్ అపాన్ ద లార్డ్, వెయిట్ అపాన్ ద లార్డ్. ఏమీ చేయడానికి లేదు. ప్రభుకు స్తోత్రం. దట్ ఈస్ ద రైట్ టైం. దేవుని మీద కంప్లీట్గా నువ్వు పడిపోవడానికి, దేవునిలో పడిపోవడానికి, ఆయనను అర్థం చేసుకోవడానికి మంచి సమయం. థ్యాంక్ యూ జీసస్. నీకున్న పనిలో, నీకున్న బిజినెస్లో, నీకున్న సమస్తంలో, నీ సుఖంలో, నీ సంతోషంలో వాటితో సంబంధం లేకుండా ప్రభు సన్నిధిలో గడపడం చేయి. ఒకటే విశ్వాసం, ఆయన సంతానంగా ఆయన సన్నిధికి వెళ్ళే లీగల్ రైట్ నాకుంది. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, అర్థమైనా అర్థం కాకపోయినా, సమృద్ధి ఉన్నా లేకపోయినా ఆయన నాకు కావాలి. ఆయన సన్నిధి, ఆయన ప్రేమ, ఆయనతో ముచ్చటించడం, ఆయన ఘనపరచడం, ఆయనను తెలుసుకోవటం, నేర్చుకోవటం, ఇది నాకు ఇవ్వబడిన అధికారం, రైట్. ఇలాగా నీ జీవన విధానం ఉండాలని ఆయన నీకు తన సంతానము అన్న జీవితం ఇచ్చాడు. దేవుడుగా ఉండకుండా తండ్రి అయిపోయాడు. నిన్ను రక్షించి ఉన్నాడు. నీ రక్షణ చూసుకుంటుంది నీ పరిస్థితులను. నీవు ఆయనతో ఆనందించు, సంతోషించు. సమస్యలు, కష్టాలు, శోధనలు, వీటికి మించిన ఆయన సన్నిధి నీకు అనుగ్రహించబడింది. నువ్వు పుట్టకముందు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ సంతోషాల కంటే, నీ దుఃఖాల కంటే మించిన సంతోషము, ఆనందము దేవుని సన్నిధి, తండ్రి సన్నిధి, పరిశుద్ధాత్మ సన్నిధి. జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ. నువ్వు ఆయనను అంగీకరించావా? మనస్ఫూర్తిగా ఆయనను ఆహ్వానించావా నీ జీవితంలోకి ప్రభువుగా? ఆయన నామమందు విశ్వాసం ఉంచావా? రక్షింపబడ్డావా? అనుదినము సంతోషంతో, నీకు ఇష్టమైన వ్యక్తులను ఎంత సంతోషంతో ఈ భూమి మీద కలుస్తావో అంతకంటే సంతోషంగా ప్రభుతో సమయం గడుపు. ఏదైనా శ్రమ, శోధన, నీకు అర్థం కాని పరిస్థితులు ఉంటే అన్నీ పక్కన పెట్టి ఆయన సన్నిధిలో నిలిచి ఉండు. ఆయన సన్నిధిలో ఉండు. ఆయన వాక్యంతో నింపబడు. ఆయన నీతో మాట్లాడతాడు. నీ కష్టాల నుంచి బయటికి తీయడానికి కాదు. కష్టం అన్నది నీ జీవితంలో ఉండకుండా, ఇతరుల జీవితాల్లో ఉండకుండా చేయనట్లుగా నేను సిద్ధపరచడానికి ఆయన నిన్ను ట్రైనప్ చేయవాడుగా ఉన్నాడు. ఇది నీ క్రైస్తవ జీవితం. ఇలాగనే జీవిస్తావా? ఇంకా నిరాశతో, దుఃఖంతో నీ ఆత్మీయ జీవితాన్ని ఆర్పేసుకొని
ఇంకా ఆయనను దేవునిగానే చూసి భయపడి దూరం పెడతావా? నీ సొంత ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తావా? నీ సొంత ఆలోచనలు చేస్తూ వెళ్తావా? అదే భయంలో జీవిస్తావా? అదే వ్యాధి రోగంలో జీవిస్తావా? లేకపోతే నిన్ను నీవు ఆయన మీద వేసుకొని జీవిస్తావా? ఆయన జీవితాన్ని జీవించడానికి నువ్వున్న ఈరోజు పరిస్థితిలో ఆయన మీదికి వెళ్తావా? ఆయన లోపలికి వెళ్తావా? ఆయన వాటితో నింపబడతావా? ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను లోకానికి వెలుగుగా ఆల్రెడీ చేయడానికి తన జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. నీ నిర్ణయం ఏంటి? ఆయన మాటలకు స్పందించి ఆయనతో సమయం గడపడానికి శ్రమ, కష్టము, శోధన అన్నదానికంటే మించిన క్రైస్తవ జీవితం దేవునితో, తండ్రితో సహవాసం ఇవ్వబడిందని అనుదినము గడుపుతావా? ఆయన మాటలు వినడానికి ఇష్టపడతావా? ఆయన తన హృదయంలో ఉన్న సంగతులు నీకు తెలియచేసి నేను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని కొరకు ఇష్టపడతావా? అలా ఇష్టంగా నీ క్రైస్తవ జీవితంలో నువ్వు గ్రో అవ్వడానికి నువ్వు ఆశ కలిగి ఉంటే దయచేసి నిలబడవు. నీ దుఃఖం ఆయనకు తెలియక కాదు, నీ శ్రమలు ఆయనకు తెలియక కాదు, నీ శోధనలు ఆయనకు తెలియక కాదు, నీ ముందున్న మనుషులు పరిస్థితులు ఆయనకు తెలియక కాదు. నువ్వు పుట్టకముందే నీ సమస్తము తెలిసినవాడు ఆయన, సమస్తాన్ని మార్చినవాడు ఆయన. మరొకసారి నీ హృదయంతరంగాల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నన్ను ఎలుబడి చేయుటకు నన్ను నేను నీకు ప్రతిష్ఠించుకొంచున్నాను. పరిస్థితులు, వ్యాధులు, రోగాలు, మనుషులు, అపవాది క్రియలు నన్ను నేను పరిపాలించుకోవడం కాదు, యేసుక్రీస్తు మాత్రమే నన్ను పరిపాలించునుగాక. ఆయనవి మాత్రమే, ఆయనతో మాత్రమే నేను నింపబడుదునుగాక. ప్రతి ఒక్కరూ చెప్దాం. ప్రతి నిరాశ, ప్రతి ఎండిపోయిన స్థితి, ఆసక్తి లేని స్థితి, ప్రతి నిర్జీవమైన స్థితి, వీటన్నిటితో నాకున్న యాక్సెస్ ఇప్పుడే డిస్కనెక్ట్ అయి డిజపేర్ అయిపోను గాక. యేసు క్రీస్తుతో, క్రీస్తు యొక్క అభిషేకపు జీవితంతో కంప్లీట్గా నింపబడుదునుగాక. ఇప్పుడే నింపబడుదునుగాక, ఇప్పుడే నింపబడుదునుగాక, ఇప్పుడే నింపబడుదునుగాక. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడే నన్ను కమ్ముకొనుగాక, ఇప్పుడే కమ్ముకొనుగాక, ఇప్పుడే కమ్ముకొనుగాక. నోరు తెరిచి అన్ని భాషలతో మాట్లాడదాం. నోరు తెరిచి అన్ని భాషలతో మాట్లాడదాం. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. జీసస్ క్రైస్ట్ నేమ్, జీసస్ క్రైస్ట్ నేమ్, జీసస్ క్రైస్ట్ నేమ్. ప్రతి నాలుక పరలోకపు నాలుకగా, ప్రతి శరీరము పరలోకపు శరీరముగా, ప్రతి హృదయ శరీరాత్మలు పరలోక సంబంధమైనవిగా ఇప్పుడే రూపాంతరపరచబడును గాక. అభిషేక మహిమ కమ్ముకొనును గాక ఇప్పుడే. మర్బా హతదౌ షఖెదెలిరియాబా లోరిజమెకినియో సోబ్రుదెనహాసిథెలియాబా యారో ఫ్రుజోఖైనా సిబ్లోదోఖో షతదఖాబా. ఏది డిస్కనెక్ట్ అవ్వాలో డిస్కనెక్ట్ అయిపోను గాక. పరలోకపు అభిషేకపు ప్రభావ జీవితంతో కనెక్ట్ అవుదురుగాక, కనెక్ట్ అవుదురుగాక, కనెక్ట్ అవుదురుగాక. తిరిగి ఆసక్తి రగులును గాక, ఆత్మలో తీవ్రత రగులును గాక, ఆసక్తి రగులును గాక,
పరలోకపు మహిమ ప్రభావము కమ్ముకొనును గాక, ఆత్మ దాహం అధికమవును గాక. రేల్ పెరాతో ఉష్ఠితమైన హొబ్రద హలజిఖతారలబా. ఎవరి హృదయాల్లో అపవాది క్రియలు, పరిస్థితులు, భయాలు రకరకాలైనవి పనిచేస్తున్నాయి, ఇప్పుడే బ్రేక్ అయి డిజపేర్ అయిపోను గాక. హీల్ అవుదురు గాక, ఫ్రీ అవుదురు గాక, పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడుదురు గాక. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మనికి మహిమ చెల్లిద్దాం. ప్రభా, ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. ఇంకెవరు రక్షింపబడలేదో రక్షణ అనుభవంలోకి వచ్చుదురుగాక. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ఆ రక్షణ అనుభవం ఇచ్చినటువంటి అధికారంలో కొనసాగునట్లు మీ ఆత్మ ద్వారా లోతుగా బోధించి బలపరిచి నడిపించమని, దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చమని మీ సన్నిధికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ విత్తబడిన వాక్యం వందలుగా ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.